హరే కృష్ణ. ఈరోజు సింగపూర్ టౌన్షిప్లో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానిలో ఆ వేదికల్లో పాల్గొనడానికి మాకు అవకాశం దక్కించారు ఆ స్వామివారు. అయితే ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే, ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాలతో, దాదాపుగా 700 సంవత్సరాలకు పైచిలకు రథయాత్ర ప్రారంభమై జరిగిందని చెప్పేసి మనం వింటా ఉన్నాం. కొన్ని చోట్ల అంటూ ఉంటారు 800 సంవత్సరాలు కూడా దాటింది అని. అంటే ఇన్ని సంవత్సరాల పాటుగా, ఈ 800 సంవత్సరాలు అంటే మనకు స్వతంత్రం వచ్చి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు. మరి 8 సంవత్సరాల నుంచి రథయాత్ర ఇంత నిర్విఘ్నంగా భారతీయులు ఏ విధంగా జరుపుకుంటున్నారు అంటే, మన మీద అనేక మంది దాడులు చేసిర్రు, మన సంస్కృతిని మనకు దూరం చేసిర్రు, మన భాషని మనకు దూరం చేసిర్రు, మనం బ్రతికే విధానాన్ని మనకు దూరం చేశారు, మన కట్టుని, మన పొట్టుని అన్నిటిని కూడా మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు. ఇంత చేసినప్పటికీ ఈరోజు పూరి జగన్నాథ రథయాత్ర అంటే మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యాత్రలు చేస్తున్నాం. దాంట్లో లక్షలాది జనం కూడా పాల్గొంటా ఉన్నారు. మరి దీన్ని మాత్రం మనకు దూరం చేయలేకపోయారు. మామూలుగా చెప్తా ఉంటారు, అంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు, మనం దేవాలయంలోకి వెళ్ళాలి దేవుణ్ణి ఏదైనా కోరికలు కావచ్చు లేదా మనం దర్శించుకోవడానికి అని. కానీ ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్రలో ఒక కొత్త పద్ధతి ఉంటుంది. స్వామివారే మన కోసం బయటికి వస్తూ ఉంటారు. ఆయన కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. బేసిక్గా స్వామివారు మనల్ని చూడాలి అంటే కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా మనం కనబడుతూ ఉంటాం. మన ఆత్మ ఏం కోరుకుంటుందో కూడా ఆయన చెప్పగలుగుతారు, దాన్ని తీర్చగలుగుతారు. కానీ అంత పెద్ద కళ్ళు ఎందుకు మనల్ని చూస్తున్నాయి? మనం గ్రహించాలని, ఆయన తత్వాన్ని మనం తెలుసుకోవాలని, మన సాధనని మనం కొనసాగించాలని ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నటువంటి సింగపూర్ టౌన్షిప్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంపల్సరీగా ఈ రోజుల్లో అవసరం అండి. మన ధర్మాన్ని కాపాడుకోవడం మనం మాట్లాడుతూ ఉంటాం. కాపాడేంత స్థాయి మనకు, అంటే మనుషులుగా పుట్టిన వాళ్ళకి ఎవరికి లేదేమో అనేది నా అభిప్రాయం. ధర్మాన్ని మనం ఆచరిస్తే చాలు, ఖచ్చితంగా ధర్మం మనల్ని కాపాడుతుంది. ఆ ఆచరణలో భాగంగా